దొంగతనమే తప్ప వేరే ఉపాధి తెలియని కఠినాత్ముడైన గజ దొంగ గంగులు దేశ రాజుగారిచే బహిష్కరణకు గురై అడవులలో తిరుగుతూ కొంతకాలం నగరం జోలికి పోకుండటమే మేలు. సాహసం చేసి తిరిగి వెళ్ళానంటే నాకిక ఉరికంబమే ఖాయం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇంతలో ఓ వైపు అలికిడికి ఆశ్చర్యంగా అటు చూసి, ఏమిటి వింత? ఆ వ్యక్తి ఆకాశం నుండి దిగుతున్నాడు. విచిత్రంగా ఉందే. ఒకవేళ రాజుగారు నా కోసం వేగులను పంపారా ఏమిటి? ఇంతకీ ఇతను ఎలా పైకి వెళ్ళాడు, ఎలా క్రిందకు ఎగురుకుంటూ వస్తున్నాడు? నాకేమీ అర్థం కావటం లేదు. ఆ వ్యక్తి అటూ ఇటూ చూసి పాదరక్షలు పొదల మాటున దాచి స్నానానికి నదిలోకి దిగాడు. అదీ సంగతి. ఆ వ్యక్తి పాదరక్షలు పొదలలో భద్రంగా దాచిపెడుతున్నాడంటే ఆ పాదరక్షలలో ఏదో మర్మం దాగి ఉంది. అనుకున్నదే తడవుగా ఆ పాదరక్షలను దొంగిలించి తొడుక్కుని ఎగరటం మొదలుపెట్టాడు. అది చూసిన వ్యక్తి లబోదిబోమన్నాడు. ఓయ్ దొంగ, ఆగు! నా కాలజొల్లను నాకు తిరిగిచ్చేయి అని కేకలు పెట్టాడు. గంగులు అదేమీ పట్టించుకోకుండా రయ్యన ఎగిరిపోయాడు. దొంగతనము నేరమా? ఎవరు చెప్పారు? భగవంతుడు కూడా ఆమోదించాడు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కిందికి దిగుతూ, హమ్మయ్యా! ఈ పాదరక్షల ద్వారా నా చోర వృత్తిని సులువుగా కొనసాగించడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే నాకు ఇటువంటి బహుమతిని ప్రసాదించాడు అని అనుకుని ముందుకు సాగాడు. ఆహా! నిర్జన దేవాలయం. ఇక్కడ దోపిడీ చేసిన సంపదను గోప్యంగా దాచుకోవచ్చు. దేవాలయానికి దగ్గరగా చేరుకున్న గంగులికి ఎవరో వ్యక్తి ప్రార్థనలు విని చాటుగా గమనించాడు. ఓ భగవంతుడా, నన్ను సుసంపన్నమైన వ్యక్తిగా అనుగ్రహించు. నాకు సిరి సంపదలను ప్రసాదించు తండ్రి. భగవంతుడి ఆశీర్వాదం నాకు ముందుగా ఉంది కనుక అతని కోరికను భగవంతుని తరపున తీర్చడానికి నేను నా వృత్తిని కొనసాగించాలి అని వెంటనే ఇంద్రజాల పాదరక్షలు తొడుక్కుని అమాంతం గాలిలోకి లేచాడు. మరుసటి రోజు సూర్యుడు పొడవకముందే మందిరాన్ని చేరుకున్న గంగులు బంగారు ఆభరణాలను అక్కడ ఉంచి, తండ్రి, ఇదిగో నీ భక్తిని కోసం ఉంచుతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత సమయానికి భక్తుడు వచ్చి అది చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఓ భగవంతుడా, నన్ను ఇంతకాలానికి అనుగ్రహించావా తండ్రి? అదే సమయానికి అక్కడ రాజస్థానంలో ఇద్దరు పురవాసులు రాజుగారిని సమీపించి, మహారాజా, నా నగల దుకాణంలో ఖరీదైన నగలు దొంగతనానికి గురయ్యాయి మహాప్రభో. మహాప్రభో, నిన్న రాత్రి ఎవరో మా ఇంటిలో నగలన్నీ దోచుకున్నారు మహారాజా. దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఎవరెక్కడ? తక్షణమే సైన్యాధికారిని ప్రవేశపెట్టండి. అవసరం లేదు మహారాజా. నేను సమయానికి రావాల్సింది రాలేకపోయాను. ఆలస్యానికి మన్నించండి. రాత్రి పీడకలలా గడిచింది కావున ఉదయం నిద్ర లేవడానికి ఆలస్యమైంది. ఆ దొంగ నేను చూశాను ప్రభు. తను రాత్రి నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు మహారాజా. దొంగ, అతడిని బంధించావా? లేదు మహాప్రభు, దానికి నాకు రెక్కలుంటాయి. ఏమది? నాతోనే పరిహాసమా? రెక్కలుండటమా? అసలు ఏం జరిగింది? ఆ దొంగ దుకాణం తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించడం చూసి నేను అనుసరించాను. లోపల చీకటిగా ఉండడం వల్ల అతని రూపం చూడగలిగాను కానీ అతని మొహం చూడలేకపోయాను. అతడిని పట్టుకుందామని ముందుకు కదిలా. ఆశ్చర్యం, ఆ కళ్ళ ముందే అమాంతం గాల్లోకి ఎగిరాడు. నగల మూటతో గాలిలో ఉన్న గజదొంగ సైన్యాధికారిని ఉద్దేశించి, నీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుందువు గాని మిత్రమా అని ఎగురుకుంటూ దుకాణం బయటకి వెళ్ళిపోయాడు. నేను అతన్ని వెంబడించడానికి బయటకు వచ్చేసరికి కాసేపు నన్ను ఆట పట్టించి ఆకాశంలో చాలా ఎత్తుకి ఎగిరిపోయాడు. అతన్ని ఎలా పట్టుకోవాలో అర్థం కావటం లేదు మహారాజా. అది విన్న రాజు విస్తుపోయి ఆవేశంగా, ఎగిరే గజ దొంగ, అతనిని కనిపెట్టి
బంధించడం కష్టతరమే, కానీ రాజుగా దొంగను బంధించి శిక్ష విధించడం నా బాధ్యత. ఆ దొంగను నేనే స్వయంగా పట్టుకుంటాను. అని రాజు తన వేషధారణ మార్చుకుని ఒక సాధారణ సైనికుని వలె మారి ఒక చిన్న పరివారముతో గజదొంగను అన్వేషించడానికి బయలుదేరాడు. అలా చాలా రోజులు నగరంలో నలుమూలలా రేయింబవళ్ళు కష్టపడి వెతికారు. అయినా ఏమీ ఫలితం లేదు. అలా వెతుకుతూ ఓ ఉదయాన ఒక అడవికి చేరుకున్నారు. భటులారా, మనం మూకుమ్మడిగా వెతికే కంటే తలా దిక్కుకు వెళ్లి వెతకటం వల్ల త్వరగా మంచి ప్రయోజనం కలుగుతుంది. కనుక మనం విడిపోదాం. రాజు కొంత దూరం ప్రయాణించి అలసిపోవటంతో ఓ చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చున్నాడు. ఎక్కడి నుండో చక్కని కస్తూరి గంధం సువాసనలు రావడంతో ఈ అడవిలో సువాసనలేమిటబ్బా? అదిగో ఆ దిశ నుండే వస్తోంది. అక్కడ ఏదో దేవాలయం ఉన్నట్టుంది. అదేమిటో చూద్దాం అని అనుకుని ముందుకు కదిలాడు. అనుకున్నట్లే అక్కడ దేవాలయం కనిపించింది. దేవాలయంలో ఎవరో పూజలు చేస్తున్నట్టున్నారు. ఆ వ్యక్తి పూజ ముగించుకుని తిరిగి వెళ్ళబోతుండగా అయ్యా, తమరు ఈ దేవాలయానికి పూజారా? కాదు మహాశయ, వృత్తిపరంగా నేను ఒక సాధారణ వ్యాపారిని. నేను కొన్ని రోజుల క్రితం దౌర్భాగ్యుణ్ణి. నా ఈ భగవంతుని సేవలకు మెచ్చి నగల రూపంలో నన్ను అనుగ్రహించాడు. ఆభరణాలా? కృతజ్ఞతగా నేను ప్రతిరోజు ఈ దేవాలయానికి ఉదయాన్నే పూజలు చేసి ప్రసాదాలు పెట్టి వెళ్తూ ఉంటాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భగవంతుడు నా గౌరవార్థం ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటాడు. భగవంతుడు ప్రసాదాలను స్వీకరిస్తున్నాడనే విషయం నీకెలా తెలుసు? అందులో వింతేముంది మిత్రమా? నేను మరుసటి రోజు ఇక్కడికి వచ్చేసరికి ప్రసాదాలన్నీ మాయమయ్యేవి. రాజు ఆశ్చర్యానికి లోనై సమర్థించుకుని ఓహో, అలాగా? మిత్రమా, నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక నాకు సెలవిప్పిస్తావా? అని అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు. నీకు కృతజ్ఞతలు మిత్రమా. నా ఈ లెక్క ప్రకారం దొంగ కోసం ఇంకెక్కడా వెతకాల్సిన పని లేదు. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అనుకుని అక్కడే గుబురుగా ఉన్న పొదల వైపు వెళ్ళి దొంగ రాకకై చాటుగా మాటు వేసుకుని నిరీక్షిస్తూ ఉండిపోయాడు. కొంత సమయానికి అడుగుల చప్పుడు వినిపించింది. తనను రానిచ్చి విషయం ముగించి తిరిగి బయటకు వెళుతుండగా అమాంతం బంధిస్తాను. గంగులు లోపలికి రాగానే ప్రసాదాలను ఆరగిస్తూ ఓ భగవంతుడా, ఎంత రుచికరమైన భోజనం! నీకు కృతజ్ఞతలు. గంగులు భోజనం ముగించి పాదరక్షలు ధరిస్తుండగా ఓ గజదొంగ, ఇది వరకులా ఈసారి తప్పించుకోలేదు. ఒక్కసారిగా ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గంగులు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టారు. రాజైతే రాజ్య బహిష్కరణకు గురైనా కూడా ఇంకా దొంగతనాలు చేస్తున్న గజదొంగ గంగులు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఈ ఊహించని హఠాత్ పరిణామానికి బెదిరిపోయిన గంగులు పాదరక్షలు అక్కడే వదిలేసి పరుగందుకున్నాడు. కంగారులో పాదరక్షలు జారవిడుచుకున్నాను. ఇటు చూస్తే రాజుగారు నన్ను ఎట్టి పరిస్థితిలోనైనా విడిచిపెట్టరు. దొరికితే ఇంకేమైనా ఉందా వెంటనే ఊరేస్తాడు. ఇన్నాళ్ళు కష్టపడి దోచుకున్న సంపద ఏమైపోతుందో. అదేమన్నా ఇప్పుడు నా జీవితాన్ని కాపాడగలదా? అసలు సంపద అనేది ఒక ఉపయోగం లేని భారం. అలా పరిగెడుతున్న గంగులికి దూరంగా చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటూ ఓ సన్యాసి కనిపించాడు. గతంలో నేనెన్నడూ ఇంతటి ప్రసన్న వదనాన్ని చూడలేదు. ఇతడెంత ప్రశాంతంగా ఉన్నాడో. నేను అతడి పక్కన కూర్చొని ధ్యానం చేస్తాను అనుకుని అతని పక్కనే పద్మాసనంలో కూర్చున్నాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇతనికి సంపద లేదు కనుక ఏ భారమూ లేదు. అందుకే ఇతనికి ఇంతటి ప్రశాంతత అనుకుంటూ ధ్యానంలోకి జారిపోయాడు. ఇంతలో రాజు పరివారం రాజు వద్దకు చేరుకున్నారు. అందరూ కలిసి ముందుకెళ్లగా
సాధువు పక్కన ముసుగులో ఉన్న గజదొంగ గంగులను ఓ సైనికుడు చూసి, మహారాజా, అదుగోండి నీచ నికృష్టుడైన దొంగ సాధువులా నటిస్తున్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళిన వాళ్లకు సందేహం. అతడిని బంధించాలని ముందుకు వచ్చిన రాజు ధ్యానంలో సమాధి స్థితిలో చేరుకున్న గంగులకి బందీ అయిపోయాడు. ఇదేమిటి? ఇతను మనం బంధించాలనుకున్న గజ దొంగ గంగులు కాదు. జ్ఞానోదయం పొందిన మహాజ్ఞాని, మమ్ములను క్షమించండి. ఇతడిని ఏ శక్తి ఈ విధంగా పరివర్తనకు గురి చేసిందో నాకు అర్థం కావటం లేదు. కానీ నాకు తెలిసిందేమిటంటే, నేనొక మానసిక ప్రశాంతత, శాంతి కలిగి ఉన్న ఓ వ్యక్తి ముందున్నాను. ఓ మహానుభావ, మీకు మా నమస్కారము. ఇక సెలవు. అని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుండి గజదొంగ గంగులు కాస్త నిజానికి మహాజ్ఞాని గంగులుగా వెలుగొందాడు.